వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. నమస్తే రమ్ గారు. నమస్తే జయ. రమ్ గారు, నవరాత్రులకు సంబంధించి కొన్ని అనుమానాలు అంటే కామెంట్స్ రూపంలో అడుగుతా ఉన్నారు. వాటిని ఒక్కొక్కటిగా మీ ముందుంచుతాను. మొదటిది ఏంటంటే దేవుడి పటాలని ఏ రోజు మనం శుభ్రం చేసుకోవాలి? పూజ గదిని కావచ్చు, దేవుడి పటాలను కావచ్చు, దేవుడి రూమ్ అంతా మొత్తం దేవుడికి సంబంధించినవన్నీ కూడా ఏ రోజు శుభ్రం చేసుకోవాలి? ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే ముందు రోజు అమావాస్య రావటం. కాదమ్మా, అమావాస్య వస్తే తప్పేమిటి నాకు అర్థం కాదు. ఎప్పుడు అమావాస్య వస్తుంది. అమావాస్య మర్నాటి నుంచే కదా పాడ్యమి మొదలు పండగ మొదలవుతుంది. ఏటా ఇదే గ్రహణం కూడా ఉంది కదా రమ్మగారు. గ్రహణం ఉంటే ఉంది, అది పాక్షిక సూర్యగ్రహణం. దాంతో మనకేం సంబంధం లేదు. అసలు ఆలోచించద్దు. మీరు 1 రోజు 2 రోజులు 3 రోజులు ఏ రోజునైనా చేసుకోండి. సాధారణంగా అందరూ పాటించే నియమం మంగళ శుక్రవారాలు కాకూడదు. అమావాస్య నాడు పరమలక్షణంగా శుభ్రం చేసుకోవచ్చు. ఏ తప్పు లేదు. గ్రహణం క్వశ్చనే లేదు. మీ ఇంట్లో గనక మీరు ఈ అమావాస్య నాడు పెద్దలకు పెట్టుకుంటారు కొంతమంది, పెద్దరామాస్ కదా. ఒకవేళ పెట్టుకునే పద్ధతి ఉంటే ముందు పుల్కా పెట్టేసుకుని తర్వాత దేవుళ్ళకి పెట్టుకోండి. ఒకళ్ళు ఆ పని చేయండి, రెండో వాళ్ళు ఇంకో పని చేస్తారు. పైగా ఈ పండక్కి ముందు అంటే అమ్మ 10 రోజుల పండగ. అవునా? 1 2 3 4 5 6 7 9 కాదు, ఈసారి 10 కాదు 11. అవునా? ఇంత ఉన్నప్పుడు ఈ 11 రోజులు నువ్వు కలసమో లేకపోతే 11 రోజులు ఏదైనా ఒక దీక్షగా విధానమో చేసుకునే వాళ్ళకి మనం చెప్పే పనే లేదు. వాళ్ళు ఎలాగూ ఈ మహాలయ పక్షాల్లోనే ఎప్పుడో 2 రోజులు పెట్టుకుని ఇల్లు వాకిలు శుభ్రం చేసుకుని ఉంటారు. దేవుడికి పులికాపులు కూడా పెట్టుకుంటారు. పటాలు తుడుచుకోవటము, దేవుడి మందిరం శుభ్రం చేసుకోవటము, అవన్నీ కూడా 1 2 రోజుల ముందు చేసేస్తారు. మీరు ఇలా కాకుండా చివరి 3 రోజులు చేసుకోదలుచుకున్నారు, లేదా ఒక్క ఆఖరి రోజే విజయదశమి నాడే మన ఇంట్లో పండగ. ఈ పండగ ఈ 10 రోజుల్లో మంగళ శుక్రవారాలు కాకుండా మీరు ఏ రోజైనా చేసుకోవచ్చు కదమ్మా. ఎందుకు చేసుకోకూడదు? ఇంకా దసరాల్లో బూజులు దులపకూడదని కానీ, లేదా దేవుడిని ముట్టుకోకూడదని కానీ లేదు. మీరు నియమం పెట్టుకుంటే 11 రోజుల నియమం పెట్టుకుంటే ముందే చేసుకోవాలి. మీరు రోజు పూజ చేస్తూ మధ్యలో ఓ రోజు తుడుపులు పెట్టుకోకూడదు, ముందే తుడుచుకోవాలి. అలా లేదు మనకి. మనం త్రిరాత్ర వ్రతమే చేసుకుంటాం, లేదా మూలా నక్షత్రం సరస్వతీదేవి పుట్టినరోజు నాడే చేసుకోదలుచుకున్నాం. దానికి 1 రోజు 2 రోజుల ముందు మంగళ శుక్రవారాలు కాకుండా చక్కగా తుడిచేసుకోండి. ఏం పర్వాలేదు. అంత శంకపడద్దమ్మా. ఏటా ఈ పండగ అమావాస్య తర్వాతే వస్తుంది. ఆ అమావాస్య మహాలయ అమావాస్య అయి ఉంటుంది. లెక్క అదే. కాబట్టి ఈసారి గ్రహణం అదనంగా వచ్చింది, కానీ గ్రహణం మనం ఏమన్నా చూస్తున్నామా? చూడం. మనం గ్రహణ సూతకం ఎలాగూ లేదు. గ్రహణానికి వేరే తుడుపులు అని ఆలోచించద్దు. పొద్దున మీరు తుడుచుకునే ఇలువాకిలు తుడుచుకోవటాలు గ్రహణానికి సరిపోతాయి. 1 లేదా 2 రోజుల ముందు దేవుణ్ణి శుభ్రం చేసుకోవచ్చు. ఇప్పుడు కుదరకపోతే మధ్య రోజుల్లో కూడా 1 రోజు చూసుకుని చక్కగా చేసుకోండి. ప్రశ్నలు అడిగిన కొద్దికి వస్తాయమ్మా. కుశంకలు పడద్దు. మీ వెసులుబాటు, మీ వీలు, తర్వాత మీ ఇంట్లో అలవాటు, అంతే. ఈ 2 అత్యంత ముఖ్యమైనవి. చిన్న పాటింపు ఏంటంటే, మీరు ఏదో పూజో పునస్కారమో ఒక విధానంలో వెళ్ళేటప్పుడు ఇది ఈ రోజుల్లో చేయకూడదు అని ఏదైనా ఒక నియమం ఉంటే పెద్దవాళ్ళు చెప్తారు ఇది పనికిరదు, ఆ ఒక్క రోజు మానేయండి, సరిపోతుంది. అంతే సంగతి. నమస్తే రమ్య. నమస్తే జయ.